హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి ఇంట్లోనే చాలా సింపుల్ గా టేస్టీగా స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ నెయ్యి తయారు చేయడానికి మిక్సీతో పని లేదు, అలాగే విస్కర్ తో పని లేదు. నెయ్యి తయారు చేసేటప్పుడు వెన్నపూసను తీయడానికి చాలా ఎక్కువ సామాన్లు అయిపోతాయి కదా, అలా ఎక్కువ సామాన్లు అవ్వకుండా చాలా సింపుల్ గా తక్కువ టైంలో 5 నిమిషాల్లో మనకి వెన్నపూసని చక్కగా చేతితోనే తీసుకోవచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సులువైన పద్ధతి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న డబ్బాలో పాల మీగడ అయితే నేను 20 రోజుల పాటు స్టోర్ చేసుకున్న పాల మీగడండి. పాలు వేయించుకుంటాం కదా, మేము పాలు వేయించుకున్నప్పుడు పాలు కాచేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను చల్లారేక. అలా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల పాల మీద మీగడ అనేది చాలా దలసరగా దిట్టంగా పాల మీగడ అనేది కడుతుందనమాట. టీ కాసుకోవడానికి పాలు ఫ్రిడ్జ్ లోంచి తీసుకున్నప్పుడు ఆ పాల మీద వచ్చిన పాల మీగడని అయితే ఇలా డబ్బాలోకి తీసుకుని లోపల డీ ఫ్రిడ్జ్ లో అయితే ఒక 20 రోజుల పాటు స్టోర్ చేసుకున్నానండి. అలా స్టోర్ చేసుకున్న పాల మీగడ అనమాట. ఈ పాల మీగడని మనం ఎప్పుడైతే నెయ్యి తయారు చేసుకోవాలనుకుంటామో ఆ ముందు రోజున ఫ్రిడ్జ్ లోంచి పాలమీగడ డబ్బాని బయట పెట్టుకుని కూలింగ్ తగ్గిపోయిన తర్వాత మూత తీసుకుని పాలమీగడలో ఒక గుంట గరిటె దాకా పెరుగు వేసుకోవాలండి. వేసుకుని చక్కగా కింద నుంచి పైకి పాలమీగడతో కలిసేలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్న తర్వాత ఆ మరుసటి రోజు మనం ఏ టైంకి అయితే నెయ్యిని తయారు చేసుకోవాలనుకుంటున్నామో దానికంటే ఒక గంట 2 గంటల ముందు ఈ పాల మీగడని చక్కగా తీసి బయట పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే మనకి మెత్తగా స్మూత్ గా కూలింగ్ పోయి గడ్డలాగా లేకుండా, ఇప్పుడు నేను ఈ బాండీలోకి డబ్బా అంతా కూడా తిరగపోసేటప్పుడు ఎంత సాఫ్ట్ గా పడిందో అలా సాఫ్ట్ గా చక్కగా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేసిన దానికి చక్కగా ఇలా వెడల్పాటి బాండీలోకి వేసుకోవాలి. అంటే మనం వెన్న తీయడానికి వీలుగా చేత్తో కలుపుతాం కాబట్టి వీలుగా ఉండడం కోసం ఇలా వేసేసుకుని చక్కగా కూలింగ్ వాటర్ అన్నమాట. మనం ఎంత చల్లటి నీళ్లు వేసుకుంటామో అంత త్వరగా మనకి పాల మీగడలో నుంచి వెన్నపూస అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, నేను ఈ గిన్నెతో ముందు రోజే ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచానండి. చక్కగా ఐస్ లాగా కట్టేసింది కదా. ఇంత చల్లని వాటర్ వేసుకుని ఈ పాల మీగడ అంతా కూడా ఆ పాల మీగడ పొరలన్నీ కూడా కలిసేలాగా వాటిలో నుంచి వెన్నపూస బయటకు వచ్చేలాగా ఇలా చేతితో చక్కగా పిసుకుతూ బాగా కలపాలన్నమాట. అలా కలపడం వల్ల కూలింగ్ వాటర్ వేస్తాం కదా మనం, వెంటనే ఒక్క 5 నిమిషాల్లోనే చక్కగా వెన్నపూస అనేది ఈ పాల మీగడలో నుంచి సపరేట్ అయిపోయి మజ్జిగలాగా వాటర్ మారిపోతుంది. ఇక్కడేమో పాలమీగడంతా కూడా ఇలా చక్కగా వెన్నపూస అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే నాకు ఒక 5 నిమిషాలు అటు ఇటు కలిపేసరికి చాలా త్వరగా వచ్చేసిందండి. నాకు భలే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నేను నెయ్యి చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఎలా చేయాలో తెలుసు కానీ ఎప్పుడూ చేయలేదు. ఇదే మొదటిసారి చేయడం. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది చేస్తుంటే. చాలా బాగా వెన్నపూస అనేది ఒక 5 నిమిషాల్లోనే చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఈ వెన్నపూసని ఈ మజ్జిగలో నుంచి సపరేట్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపించే విధంగా చక్కగా ఈ వెన్నపూస అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. ఇలా చేత్తో వెన్నపూసను తీసుకోవడం వల్ల మనకి చాలా సులువుగా అయిపోతుంది. అలాగే మిక్సీలో అయ్యి పడితే ఆ మిక్సీ గిన్నెలు అవన్నీ కడిగేసి అన్ని చేయడం అంతా చాలా పెద్ద పని కాబట్టి ఇలా సులువైన పద్ధతిలో అయితే నేను వెన్నపూసను అయితే తీసుకున్నానండి. వెన్నపూస తీసేసుకున్న తర్వాత మజ్జిగ లాంటి వాటర్ ఉంది కదా, అది ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వెన్నపూసను తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే బాండీలోకి ఆ వాటర్ తీసేసాక మంచి నీళ్లు చల్లటి నీళ్ళని పోసుకుని మళ్ళీ ఈ వెన్నపూసని చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఈ పాల మీగడ మనం చాలా రోజుల నుంచి స్టోర్ చేస్తాం కదా, ఆ పాల మురుదు వాసన అనేది పోతుందన్నమాట. చక్కగా 1కి 2 సార్లు ఆ స్మెల్ పోయేదాకా చల్లటి నీళ్లను పోసుకుంటూ చక్కగా పిసుకుతూ చక్కగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఆ పాల మురుదు వాసన అనేది పోయి వెన్నపూస చాలా స్వచ్ఛంగా మంచి వాసనతో చక్కగా ఉంటుంది. ఇలా నేను ఒక 2-3 సార్లు కలుపుకున్నానండి. అలా 2-3 సార్లు చల్లటి నీళ్లతో కడుక్కున్న తర్వాత ఇంకా వెన్నపూసని మనం ఏ గిన్నెలోకి అయితే నెయ్యి తయారు చేసుకుంటామో ఆ గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనం నెయ్యి కాచే గిన్నె అడుగు మందంగా దలసరగా ఉండాలండి. అడుగు పట్టకుండా చక్కగా నెయ్యి అనేది తయారవుతుంది.
ఇలా నేను ఈ స్టీల్ గిన్నెలోకి, నాకు ఈ స్టీల్ గిన్నె అడుగు మందంగా దలసరిగా ఉంటుందన్నమాట, అందుకని ఈ గిన్నెలోకి తీసేసుకున్నాను వెన్నపూస అంతా కూడా. నాకు 20 రోజులు స్టోర్ చేస్తే ఈ మాత్రం వెన్నపూస వచ్చిందనమాట. ఇప్పుడు ఈ వెన్నపూసని చక్కగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన నెయ్యి అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెన్నపూసని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇక నేను స్టవ్ వెలిగించుకుని వెన్నపూసని స్టవ్ పైన పెట్టిన తర్వాత మంటని పూర్తిగా చిన్నగా మార్చేసుకున్నానండి. చిన్న మంట పెట్టుకున్నాను, అంటే సిమ్లోకి పెట్టుకున్నాను అనమాట. అలా సిమ్లోకి పెట్టుకుని నెయ్యి కాచుకోవడం వల్ల హడావిడిగా కాగిపోకుండా నిదానంగా మంచి సువాసనతో అడుగు పట్టకుండా మాడిపోకుండా చాలా టేస్టీగా నెయ్యి అనేది తయారవుతుంది. ఇలా కలుపుతూ ఉండాలండి. వెన్నపూస కరిగే కొద్దీ కూడా మనకి నురగలాగా పాలు పొంగినట్టుగా పైకి పొంగొస్తూ ఉంటుందన్నమాట. అలా పొంగిపోకుండా మధ్య మధ్యలో చక్కగా ఇలా గరిటె పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే వెన్నపూస చక్కగా కరిగిపోయింది, నెయ్యిగా తయారవుతుందన్నమాట. చాలా మంచి సువాసన వస్తుందండి మరిగే కొద్దీ కూడా. చక్కగా ఇలా కలుపుతూ ఉంటే మనకి ఆ లోపల కలుపుతుంటే పాలు పొరల్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా పూర్తిగా రంగు మారిపోయి చక్కగా నెయ్యి అనేది తయారవుతుంది. మనకి అంత బ్లాక్ గా ఇష్టం లేదంటే ఈ సమయంలో కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే నెయ్యి అనేది లైట్ గోల్డ్ షేడ్ లో ఉంటుందన్నమాట. కాకపోతే అలా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పాల మీగడ స్మెల్ లాంటిది వస్తూ ఉంటుంది. ఇలా థిక్గా మరగపెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచి సువాసన వస్తుంది అనమాట. అది మన ఇష్టాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి పూర్తిగా మరిగిన తర్వాత ఇంకా దింపే ముందు ఒక తమలపాకుని కడిగేసుకుని శుభ్రంగా తడి లేకుండా ఆ తమలపాకుని ఈ మరిగిన నెయ్యిలోకి వేసుకుని ఒక్కసారి అటు ఇటు తిప్పిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కగా గుమగుమలాడే స్వచ్ఛమైన నెయ్యిని మనమే ఇంట్లో తయారు చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛమైన నెయ్యి అయితే తయారైపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ నెయ్యిని పూర్తిగా చల్లారిపోయేదాకా పక్కన పెట్టుకోవాలండి గిన్నె. తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ నెయ్యిని వడపోసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక గాజు బాటిల్ కానీ లేదా స్టీల్ డబ్బాలు కానీ ఉంటాయి కదా మన దగ్గర, దానిలోకి ఈ స్ట్రైనర్ సాయంతో చక్కగా మనం నెయ్యిని అయితే వడపోసుకోవాలన్నమాట. ఇలా గాజు బాటిల్లోకి అయితే వడపోసుకుంటున్నానండి. ఇలా నేను నెయ్యి అంతా కూడా వడపోసిన తర్వాత ఇంకొంచెం మిగిలింది, అది మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే వడపోసుకున్నాను నేను. చూసారు కదండి, ఇంట్లోనే చాలా సులువైన పద్ధతిలో వెన్నపూస నుంచి నెయ్యిని అయితే తయారు చేసుకున్నాము. చాలా స్వచ్ఛమైన నెయ్యి అనమాట ఇది. ప్రతిరోజు కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 1 స్పూన్ నెయ్యి అయితే కంపల్సరిగా తినొచ్చండి. అది హెల్త్ కు మంచిదే. అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కాబట్టి దీనిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కంటే కూడా గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని తినొచ్చు. అతిగా కాకుండా మితంగా తింటే ఏదైనా మన ఆరోగ్యానికి మంచిదే. చూసారు కదా, మీరు కూడా ఇక్కడ నేను చూపించిన సులువైన పద్ధతిలో నెయ్యిని ఎలా తయారు చేయాలో చూసి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నెయ్యి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ కూడా చేయండి. చూసారు కదా, ఇక్కడ గాజు బాటిల్లో నేను మరిగించిన నెయ్యి వేసాను కదా, తిక్కగా కనపడుతుంది. స్పూన్ తో తీస్తుంటే లైట్ షేడ్ లో ఉంది కదండి. చాలా బాగా అయితే నెయ్యి తయారైంది. ఈ నెయ్యిని నేను ఇంకా నైట్ తయారు చేశాను అనమాట. నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మళ్ళీ మీకు గట్టిగా దగ్గరగా పూసలాగా తయారైన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, చక్కగా నెయ్యి చాలా చాలా బాగుంది. నేనైతే నెయ్యి తయారు చేసిన వెంటనే నైట్ టిఫిన్ కూడా రెడీ చేసుకుని తిన్నాము. చాలా బాగుంది టేస్ట్. ఇంతేనండి, చూసారు కదా. తప్పకుండా మీరు కూడా ఇక్కడ నేను చూపించినట్టుగా మీరు ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేసినా సరే ఒకసారి ట్రై చేసి తయారు చేసి నెయ్యి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. 100% తప్పకుండా చాలా చాలా బాగా వస్తుంది అనమాట నెయ్యి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, పూస లాంటి నెయ్యిని మనమే ఇంట్లో తయారు చేసుకున్నాం హెల్దీగా. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వాటి బ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.